శ్రీ రామకృష్ణ గారు పుష్పమాలతో సత్కరించారు. ముఖ్య అతిథి ద్వారా స్వీకరిస్తున్నారు. మీ కర్మాల ఇప్పుడు బాలగాన గంధర్వులు ఆ ముగ్గురు పిల్లలు ఉన్నారే, ఒక బాలుడు ఇద్దరు బాలుడు. మీరు అద్భుతంగా చేస్తారు, మీరు తప్పకుండా రావాలి. ఆ రకంగా ఆ ప్రకారంగా వచ్చాను. నేను విస్మితున్నయ్యాను, ముగ్ధున్నయ్యాను. కారణం ఏమిటంటే నేను ఎందరో కృష్ణులు ఈసపాటి నరసింహమూర్తి గారు మొదలుకొని మన గుమ్మడి గోపాలకృష్ణ వరకు నాచారయ్య అయ్యదేవర పురుషోత్తమరావు ఇంతసేపు ఉన్నాడు, ఎక్కడ తెలియదు. మధ్యలో చెప్తాను ఇంకా చాలా మంది. ఈ ఆతరానికి సంబంధించిన వారు నిన్నటి తరం, కొందరు నిన్నటి తరం, కొందరు నేటి తరం, ఇప్పుడు పాడిన వాళ్ళు రేపటి తరం. అసామాన్యమైన శిక్షణం. అందులో ఒకవైపేమో రాగం, ఒకవైపు స్వరలహరులు, ఒకవైపు అన్నిటికంటే నన్ను బాగా ఆకర్షించింది ఉచ్చారణ. ఈ రోజుల్లో ఈ ప్రాణాలు ఎగిరిపోతున్నాయి. మహాప్రాణాలు భా ఖ ఖ ఒత్తులు ఇవి ఎగిరిపోతున్నాయి. భారత భాగ్య విధాత శివశక్తి. పాపం ఆ భారత భాగ్య విధాత ఉన్నాడే, ఎన్ని బాధలు పడుతుంటాడు. ఎన్ని బాధలు కాదు, ఎన్ని బాధలు. అడుగడుగున నా మనసు ఎన్నిసార్లు బాధపడిందో. ఇవాడంతా నా బరువు దిగిపోయింది. తెలుగు నాటక రంగం బరువు పెరిగిపోయింది. దుర్యోధనుడే. దుర్యోధనుడికి మన వాళ్ళ సంప్రదాయం ఏమిటంటే, ఈ శయన దృశ్యంలో ఈ పడక సీన్ నాకంటే కోపం వచ్చి తీసేయమని శయన దృశ్యం అని చెప్పారు. శయన దృశ్యం అని హాయిగా పడుకొని ఉంటాడు. పడక సీన్ అంటే వేరే అర్థం వస్తుంది. తర్వాత ఆ కాటి సీన్ హరిశ్చంద్రుడు ఉంటుంది. కాటి సీన్ అనగానే నాకు దరదరిస్తుంది ఉండు. దానికి శ్మశాన దృశ్యం అన్న. శయన దృశ్యం ఇటు, శ్మశాన దృశ్యం. ఏ జీవితమైనా అంతే. అయితే ఇందులో ప్రత్యేకంగా ఆ శబ్దోచ్చారణ అనేది 100కి 100 పాళ్ళు అద్భుతంగా సుష్ఠు. ఏమి పలకడం యథార్థం సామాన్యమైనది కాదు. రెండు ఒత్తులు ఉన్నాయి. ఒకటి ఇదంటే అది పోతున్నారు, అది యథార్థము అంటాడు, లేదా యథార్థము అంటాడు. యథార్థం ఉచ్చారణం, తర్వాత స్వరాలాపన. ముఖ్యంగా కృష్ణుడికేమో రాగాలాపన ఎక్కువ ఉండాలి, దుర్యోధనుడికి ఎక్కువ ఉండకూడదు. ఆ సంప్రదాయాన్ని కూడా పాటించారు. ఒక చిన్న ఆ రాగం తునక అని వదిలేస్తాడు. ఆ పాప అమ్మాయి అలా రావడంతోనే తెలిసిపోయింది దుర్యోధన పాత్రధారిణి అని. అలా చూస్తూ ఇలా చూస్తుంది పైకి. విభ్రాంతి పొందినప్పుడు మయసభలో ఇలా చూడడం, ఇవన్నీ ఉన్నాయి, సామాన్యమైన విషయాలు. చాలా గొప్ప కళాకారులు అవుతారు. వారికి ఆశీస్సులు అందిస్తూ వారికి
ఈ సంగీత అంటే గాన భిక్ష పెట్టిన హార్మోనియం వాదకుడు సూర్యనారాయణ గారికి నా అభినందనలు తెలుపుతున్నాను. పలికించడు వాడు రామభద్రుంగట అన్నాడు పోతన, పలికించడు వాడు సూర్యనారాయణ. చాలా చాలా బాగుందండి. మరోసారి ఎక్కువ మాట్లాడకూడదు. మరోసారి నేను సాయి కళా స్రవంతి సంస్థని, దాని అధ్యక్షుడు రామకృష్ణ గారి, కార్యదర్శి బహుశా ధర్మారావు, మీరు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్. మీరు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంటా? మీరు చక్రం చెప్తున్నాడు. ధర్మారావుని మిగతా అందరినీ నేను అభినందిస్తూ, నిజానికి వెళ్ళాలని లేదు, మీకు తెలుసు నాటకం అంటే నాకు ప్రాణం. అందులో పద్య నాటకం ఉంది, పద్య బహుళ నాటకం, కేవల పద్య నాటకం కాదు, ఇది బేలే కాదు, పద్య బహుళ నాటకం అంటే ప్రాణం. నాకు చిన్నప్పుడు చరింపబడిన శబ్దాలే నా నాలుక మీద నాట్యం చేసి, అప్పుడు అంతకుముందు మేము కరీంనగర్ వచ్చినవా పోయినవా, నీ అవ్వ నీ అక్క మా భాష. అలాంటిది నేను నేర్చుకున్నది ఏ గురువు నేర్పలేదు నాకు. నాటకాలు హరికథలు కాబట్టి ఇంతకంటే చెప్పలేదు నేను. మరోసారి అందరికీ నా అభినందనలు తెలుపుతూ సెలవు. తండ్రి చక్కటి కళాకారులు వీరు. ఆ పిల్లల కన్న తల్లిదండ్రులకి కూడా శుభాకాంక్షలు చెప్తూ తయారు చేసినటువంటి మాస్టర్ సూర్యనారాయణ మూర్తి గారిని పాదాభివందనం చేస్తూ మానవుడు కేవలము నిమిత్తమాత్రుడే కదా.
నిజంగా అయినా కదా మెలకువచ్చు. నా ఎంతటి వాడిని పాదముల చెంత కూర్చుండుట నా గవమానము కాదా? ఏమీ విచిత్రము? దుర్యోధనుడిట కరుణించే కృష్ణ తనవాణిగా గ్రహణ చేసుకొని తన మనమందు
ఓహో, సుయోధన సార్వభౌముల బావా, ఎప్పుడు వచ్చి నేను అర్జునుడి కన్నా ముందుగానే వచ్చింది బావా. ఓహో, అటులనా? సుఖులే భ్రాతల్ చుట్టముల్ నీ వాళ్ళ భ్రము పట్టు కన్నుడును మన్నీలు సుఖోపేతులే నీ వంశోన్నతి కోరు భీష్ముడును మీ మేల్ కోరు ద్రోణాది భూదేవులు సేనము మహిమ సంకుతునే నీ తేజం
ఏమా యోచన ఇది ఇట్లు కాక ఈ యొక్క ప్రభుత్వము విచారించుకుందాం. అన్ని ఎడలను నాకు నీకైన వారు గోకులు 10,000 కుంఠబలులుగాను నారాయణాఖ్యజన్నలను వారు వారలొకవై నేనొకవైపు మరియు యుద్ధమనరించు వారల వద్దమెందులకు నేను పరమాత్ముడనై యుద్ధము త్రోవబోవక బుద్ధికి తోచిన సహాయము కొనది. ఎంత గరివాడైన ఎప్పట్ల తను కోరునా అని సేయంగట కంచి గంగ సేవ ఇతనిచే ఏయు ప్రకృతి యుద్ధాంచి నేయడము ఇట్టి వానిన బండు అయినను పరమ ఆప్తుడకు శ్రీకృష్ణుని వరచి అర్జునుడిగా అపేక్షించును. అపేక్షించిన ఎడల కృష్ణుని కపటోపాయం వల్ల మనకే ఉపకరించు కాక బావా కోరుకొనవచ్చును కాదు కోరుకొనవచ్చును. నేను చెప్పిన మాటలు తొట్టకొక వరకు వింటివి కాదు. ఇదిగో మరల చెప్పుచున్నాను. ఆయుధం ధరింప బావా ఇది యథార్థము యథార్థముగా ఆయుధం ధరింప అని కగ్గముగా నొక పట్ల ఊరగే సాయము సేయువాడ బిలుతం నన్ను పిమ్మట ఎక్కులాడిన నిజము తొందవ చించితి కోరుము నీకేయది ఇష్టము కొండమ్మ ఈతని పాలకు పాండురంగన
వెర్రి